పిల్లల ఆత్మహత్య అందరికీ బాధాకరమైన. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ అవుతే సెక్రటరీ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా ఒకటే చెప్పాను, సొంత పిల్లలకి మన సొంత బిడ్డ ఇట్లా జరుగుంటే మనం ఎట్లా రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అవ్వాలి. ఇష్యూ హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో మనం ఆలోచించాలి అని చాలా స్పష్టంగా నేను చెప్తాను జరిగినది. 2016లో 6 చనిపోయారు అధ్యక్ష, మళ్ళీ 2019లో 4 చనిపోయారు, 2021లో 7 చనిపోయారు, 2022లో 12 మంది చనిపోయారు అధ్యక్ష, మళ్ళీ 23లో 17 మంది, 24 వచ్చి మళ్ళీ 6. అంటే ప్యాటర్న్ లేదు అధ్యక్ష, పెరుగుతున్న ప్యాటర్న్ లేదు. అని ఎందుకంటే ఇది ఒక సిస్టమ్ లేదు అధ్యక్ష, జరుగుతున్నాయి కాదని ఎవరు అనట్లేదు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇది ఇంటర్మీడియట్ వచ్చే లక్ష్యం. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా అదే ప్రాబ్లం అధ్యక్ష. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా ఒక సంవత్సరం 2-3 చనిపోతున్నారు, ఒక సంవత్సరం 11 మంది చనిపోయారు, ఒక సంవత్సరం 1 చనిపోయారు. ఇట్లా ప్యాటర్న్ అనేది లేదు. ఇంకో పక్కన యూనివర్సిటీలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. ఓపెన్ గా మాట్లాడుతున్నారు. డేటా రిపోర్టింగ్ 2014 నుంచి ఉంది అధ్యక్ష. అప్పటి నుంచి చూస్తే 18 మంది, అంటే గత దశాబ్దంలో 18 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అధ్యక్ష.